ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లు పూర్తయ్యాయి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్ళు అయిపోయింది. సరిగ్గా ఇదే రోజున అంటే విజయదశమి రోజున 1925వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓగా ఆర్ఎస్ఎస్ ఈరోజు పిలువబడుతోంది. ఆర్ఎస్ఎస్ సంబంధించి 1925 విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ గారు స్థాపించారనమాట. నాగ్పూర్లో సెప్టెంబర్ 27వ తారీఖున 1925 సంవత్సరంలో ఆయన దీన్ని స్థాపించారు. ఆ తర్వాత 1940లో హెగ్డేవర్ గారు చనిపోయిన తర్వాత శ్రీ ఎంఎస్ గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ని చీఫ్గా టేక్ ఓవర్ చేశారనమాట. అక్కడి నుంచి మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ ప్రధానంగా హిందూ ఐడెంటిటీ, డిసిప్లైన్ అండ్ యూనిటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్నమాట. శాఖోపశాఖలుగా దేశం మొత్తం విస్తరించింది. మనం చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు ప్రతి రాష్ట్రంలో వేల సంఖ్యలో శాఖలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపు 8000 ఆర్ఎస్ఎస్ యూనిట్స్ ఉంటే కేరళలో కూడా 5000 దాకా ఉన్నాయంట. ఆర్ఎస్ఎస్లో రకరకాల వింగ్స్ ఉన్నాయి. అది విద్యాభారతి అవ్వచ్చు, సేవా భారతి అవ్వచ్చు, క్రీడా భారతి అవ్వచ్చు, భారతీయ మజ్దూర్ సంఘ్ అవ్వచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా దేశానికి సమాజానికి సేవలు చేస్తూ ఒక పక్క యుద్ధాలు వచ్చినా ఇలా ఏ కష్టాలు వచ్చినా ప్రజలతోనే వాళ్ళతోనే మమేకమైపోయి ఆర్ఎస్ఎస్ సేవ చేస్తూ ఉంది ఈ 100 సంవత్సరాలుగా.